అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం కారంపూడి వెంకటరామదాస్ గారు రచించిన వివేకి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వాట్సాప్లో వచ్చిన ఫోటోలు చూసి మృదుల భయంతో వణికిపోతూ ఫోన్ని అప్రయత్నంగా దూరంగా విసిరికొట్టింది. ఫోన్లో దృశ్యాలు గిర్రున మెదడులో గింగిర్లు తిరుగుతుంటే ఆమె మనసు తీవ్రంగా కలత చెందింది. నిమిషాల్లో ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. అసలే మృదు స్వభావి అయిన ఆమె ఆ సంఘటన రేపిన అలజడికి భయాందోళనతో చిగురుటాకులా వణికిపోయింది. మెదడు ముద్దుబారిపోయి చాలాసేపు అలానే ఉండిపోయింది. అసలు తన చూసింది కలో నిజమో తెలియని ఓ అనిశ్చిత పరిస్థితికి లోనైంది. ఆమెను ఇంత మనోవేదనకి గురిచేసిన ఆ ఫోటోలు ఏమిటంటే అవి మృదుల అర్ధనగ్న చిత్రాలు. జుగుప్సకరమైన ఆ చిత్రాలను పంపింది ఆమె స్నేహితుడు మహేష్. మృదుల ఎంతసేపు అలా చేస్తుడికి కూర్చుందో తెలీదు. కరిగిపోయిన గంటలు ఆమె బాధని కాసింత తగ్గిస్తే ఆమె మెదడు మెల్లగా మేలుకుంది. జరుగుతోంది వాస్తవమే, దానిని ఎదుర్కోక తప్పదని కర్తవ్య బోధ చేసింది. ఆ రోజు మధ్యాహ్నం నుండి ఫోన్లో వాట్సాప్లో మెసేజెస్ చూడలేదు. సాయంత్రం కాలేజీ నుండి వచ్చింది మొదలు రాత్రి భోజనం ముగించే వరకు అమ్మా నాన్న అన్నలతో ఎప్పట్లానే సరదాగా గడిపి హుషారుగా తన గదికి వచ్చింది. అప్పుడు తీరిగ్గా ఫోన్ తీస్తే నోటిఫికేషన్స్లో చాలా వాట్సాప్ అన్రెడ్ మెసేజెస్ కనబడ్డాయి. వాట్సాప్ ఓపెన్ చేసి ఒక్కొక్క మెసేజ్ చూసుకుంటూ వచ్చిన మృదులకు తన ఫ్రెండ్ మహేష్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు డౌన్లోడ్కి సిద్ధంగా కనబడ్డాయి. వెంటనే ఉత్సాహంగా ఆ ఫోటోలపై క్లిక్ చేయగానే ఒకటి తర్వాత ఒకటి డౌన్లోడ్ అవుతుంటే వాటిని చూసిన ఆమె దిగ్భ్రాంతికి గురైంది. నిజానికి మృదుల సగటు యువతుల్లా బేల కాదు. విద్య వల్ల ఆమెకి వినయం అబ్బింది. తోటి మనిషికి కాలానికి విలువనిచ్చే సంజ్ఞావంతురాలు ఆమె. తిరిగితనం ఎరుగని మృదు గంభీర స్వభావి. అందుకే అంత కష్టంలోనూ ఒక్క కన్నీటి బొట్టుని చిందించలేదు. ఊహించిన విధంగా ఎదురైన ఈ సమస్యకి మొదట కొంత కలత చెందిన ధైర్యాన్ని కూడా తీసుకుని మున్ముందు ఏం చేయాలనే ఆవేశరహితమైన ఆలోచనకి తరలేపింది. వివేకం మేలుకునేసరికి విసిరేసిన ఫోన్ తిరిగి తీసుకుని మహేష్ పంపిన ఫోటోలు వచ్చిన సమయం కేసి దృష్టి సారించింది. సాయంత్రం 4:50కి వచ్చాయి. మృదుల తీవ్రంగా ఆలోచిస్తోంది. మహేష్ ఏంటి ఇలాంటి ఫోటోలు పంపడం ఏంటి? తనకే కాక మొత్తం కుటుంబానికి స్కూల్ రోజుల నుండి తెలిసిన పక్కింటి అబ్బాయి మహేష్. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. తన అన్న వంశీ మహేష్ చాలా కాలంగా మిత్రులు. ఒకరింటికి ఒకరు వచ్చిపోతూ ఉంటారు. ఆ మాటకొస్తే తమ మధ్య కూడా మంచి స్నేహమే ఉంది. మంచివాడనే భావనతో మహేష్తో చనువుగా ఉంటుంది. అలాంటి మహేష్ అనూహ్యంగా ఇలాంటి చిత్రాలు పంపడమేమిటి? అసలు ఇలాంటి చిత్రాలు మహేష్కి ఎలా వచ్చాయి? తానెప్పుడూ మహేష్తో మితిమీరి ప్రవర్తించలేదే. అసలు తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదు. అలాంటిది అసభ్యకరమని తన చిత్రాలు ఎలా సంపాదించాడు? మృదులకి ఏదో అనుమానం వచ్చింది. ఇష్టం లేకపోయినా మహేష్ పంపిన ఫోటోలను గమనించింది. కాస్త జాగ్రత్తగా చిత్రాలను చూసిన ఆమెకి అవి నిజమైన ఫోటోలు కావు, మార్ఫింగ్ చేసినవని స్పష్టంగా అర్థమైపోయింది. అయితే మహేష్ ఈ ఫోటోలను పంపడంలోని ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. నిజానికి మృదుల కుటుంబం ఎంత పరువు ప్రతిష్టలు గలదో, మహేష్ది అంతే గౌరవప్రదమైన కుటుంబం. మహేష్ తల్లి పార్వతీదేవి పోలీస్ శాఖలో ఐపీఎస్ క్యాడర్లో ఈ మధ్య రిటైర్ అయిన అధికారిని. 4 ఏళ్ల క్రితం అదే శాఖలో సేవలందిస్తూ ఆమె భర్త అకాల మరణం చెందాడు. మంచి విలువలతో మహేష్ని తల్లే పెంచింది. మృదుల తల్లిదండ్రులెప్పుడు మహేష్ రాకపోకలకి అడ్డు చెప్పకపోవడానికి కారణం అదే. మహేష్ సౌమ్యుడు, మితభాషిగా మృదులకి తెలుసు. అలాంటి అతడిలో సగటు మగాడు దాగున్నాడా? ఇదే మహేష్ అసలు రూపమా? ఇది తాను ఇప్పటి వరకు గ్రహించలేకపోయిందా? అసలు మహేష్ ఏం ఆశించి ఈ పని చేశాడు? అతడిని రెచ్చగొట్టే విధంగా తను ఏనాడో ప్రవర్తించలేదే. కనీసం అతడంటే ఇష్టమన్న సంకేతాలు ఎప్పుడు ఇవ్వలేదు. మరిప్పుడు ఒక్కసారిగా ఈ పని చేసి ఏం పొందాలనుకుంటున్నాడు? ఈ అశ్లీల చిత్రాల ఆధారంగా తనని బలవంతంగా ప్రేమలోకి దించాలి అనుకుంటున్నాడా? డబ్బు కోసమా? లేక తన శరీరంపై తనకున్న ఏహ్యమైన కోరిక? ఎంత ఆలోచించినా మహేష్ అంతర్గతం అంతుపట్టలేదు మృదులకి. తెరగోల ఆలోచనలు మృదులని అలుముకున్నాయి. ఇప్పుడు ఈ విషయం తల్లిదండ్రులకి ఎలా చెప్పాలి? లేక తిన్నగా పోలీస్ దృష్టికి తీసుకెళ్లాలా? చూసి చూడనట్టు ఊరుకుంటే మహేష్ మరింత రెచ్చిపోతే సమస్య మరింత జటిలమవుతుంది. మరి తన ముందున్న దారి ఏది? మహేష్ కోసం కాకపోయినా వారి కుటుంబ పరువు ప్రతిష్టల కోసమైనా అతనికి ఒక్క అవకాశం ఇవ్వాలి. మహేష్ ఉద్దేశం తెలుసుకోవాలి. వివేకంతో ఆలోచించితే ఇది సరైన నిర్ణయమో అనిపించింది. అంతే, ఒక స్థిర నిర్ణయానికొచ్చి
మనసులోని గజిబిజి ఆలోచనలకి స్వస్తి చెప్పింది. మృదుల తనని అంత అర్జెంటుగా, అది ఒంటరిగా పార్క్లో ఎందుకు కలవమందో పార్వతీదేవికి అర్థం కాలేదు. మృదులంటే ఆమెకి చాలా ఇష్టం, అభిమానం. మృదుల ఆమె ఎదుటే పెరిగి పెద్దదైంది. చదువే కాదు, వినయం, విధేయత, ఓర్పు లాంటి లక్షణాలన్నీ ఉన్న పిల్లని పార్వతీదేవికి స్థిరమైన అభిప్రాయం. తమ ఇంటికి స్వేచ్ఛగా ఎప్పుడూ వస్తూ పోతూ ఆంటీ ఆంటీ అంటూ తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఉన్నట్టుండి మృదుల తనని ఎందుకు కలవమంది, అది బయట పార్కులో? ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆమెకి. మరో గంటలో పార్వతీదేవి మృదులలు పార్కులో కలుసుకున్నారు. ఓ మూల పెద్దగా జనసంచారం లేని ఓ బెంచి చూసుకుని ఇద్దరూ కూర్చున్నారు. ఆ మృదుల, ఏంటి ఇలా కలవమన్నావు? ఏదైనా బలమైన కారణమా? అంతా బాగానే ఉన్నారుగా? కొంచెం అనుమానంతో అడిగింది పార్వతీదేవి. చాలా సీరియస్ మ్యాటర్ ఆంటీ, నా నోటితో చెప్పలేను, మీరే చూడండి అంటూ ఫోన్లో ఫోటోలను చూపిస్తూ ఉపోద్ఘాతం లేకుండా తిన్నగా విషయంలోకి వచ్చింది మృదుల. మృదుల చూపించిన ఫోటోలు చూసి విస్తుపోయింది పార్వతీదేవి. ఆ ఫోటోలు చూడలేక సిగ్గుతో ఫోన్ మృదుల చేతికి తిరిగిచ్చి ఎరుపెక్కిన మొహంతో కాసేపు ఏమీ మాట్లాడలేదు. మహేష్ ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదా ఆంటీ? మౌనాన్ని బ్రేక్ చేస్తూ అంది మృదుల. మృదుల మాటల్ని ఖండించటానికి పార్వతీదేవి వద్ద సమాధానం లేదు. కొడుకు చేసిన నిర్వాకం ఎదుట ప్రత్యక్షంగా కనబడుతుంటే ఇక ఏం మాట్లాడగలదు? చూశానమ్మా, మహేష్ చేసింది చిన్న తప్పు కాదు. ఏ శిక్షకైనా అర్హమైన పని చేశాడు. ఏం చేయమంటావో, ఏం శిక్ష వేయమంటావో నువ్వే చెప్పు. అతి కష్టం మీద వచ్చాయి ఆ మాటలు పార్వతీదేవి నోట. నేను మహేష్ని శిక్షించమని అడిగేందుకు రాలేదాంటీ. మీ మీద ఉన్న గౌరవంతో ఇంట్లో కూడా ఏమీ చెప్పకుండా తిన్నగా మీతోనే చెప్పాను. లేకపోతే ఇప్పటికే విషయం పోలీస్ స్టేషన్ గడప తొక్కేది. ఓ తల్లిగా మీరు మీ కొడుకు మనోగతం తెలుసుకోవడంలో విఫలమైన, ఓ పోలీస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన అనుభవంతో మీ అబ్బాయి అసలు ఎందుకు ఈ పని చేశాడో ఈజీగా ఆరా తీయగలరనే విషయం మీ దృష్టికి తీసుకొచ్చాను. నేనిప్పటికీ మహేష్ తప్పు చేసింటాడనే నమ్మలేకపోతున్నాను. పొరపాటున మీ అబ్బాయి తప్పు చేసింటే ఇకపై ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా అదుపులో పెట్టగలరైన నమ్మకంతో మీ దృష్టికి తీసుకొచ్చాను. పార్వతీదేవి బాగా ఆలోచించింది. వెంటనే, మంచి పని చేశావు మృదుల. నేను హామీ ఇస్తున్నాను, మహేష్ నుండి మళ్లీ ఇలాంటి సమస్య నీకు తలెత్తదు. అంతేకాదు, ఇప్పుడు జరిగిన దానికి కూడా నీకు న్యాయం చేస్తాను, నన్ను నమ్ము అంది. అయితే మనసులో తన కొడుకుపై నమ్మకాన్ని కోల్పోలేదు పార్వతీదేవి. మహేష్ పని చేసుంటే కొడుకైనా క్షమించకూడదు అనుకుంది. ఈ విషయంలో నిజానిజాలు తెలియవలసిందే అని స్థిరంగా అనుకుంది. మృదుల, ఆ ఫోటోలని నా ఫోన్కి ఫార్వర్డ్ చెయ్యి అంది పార్వతీదేవి. వెంటనే మృదుల ఫోటోలను ఫార్వర్డ్ చేసింది. మేడం, మీరిలా? ఆశ్చర్య ఆనందాలతో అన్నాడు బయటికి వెళ్లబోతున్న ఎస్ఐ వేణు, ఉన్నట్టుండి సైబర్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన పార్వతీదేవిని చూస్తూ. ఆ వేణు, ఓ పని మీద వచ్చాను, నీతో మాట్లాడాలి అంది పార్వతీదేవి. ఏవో రిటైర్మెంట్కి సంబంధించిన పేపర్స్ కోసం అనుకుని రండి కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు వేణు. ఇద్దరూ వేణు క్యాబిన్కి వెళ్లి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి మేడం, ఏ పని మీద వచ్చారు? డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వస్తూ అడిగాడు వేణు. చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం, ఇష్యూ మీడియా వరకు వెళ్లకుండా సాల్వ్ చేస్తావని నీతో మాట్లాడటానికి వచ్చాను అంటూ జరిగింది చెప్పి ఫోటోలు వేణుకు చూపించింది. డోంట్ వరీ మేడం, ఇప్పుడే దీని సంగతేంటో తేల్చేస్తాను అంటూ వేణు తక్షణం ఏఎస్ఐ కమ్ కంప్యూటర్ ఎక్స్పర్ట్ ప్రదీప్కి ఫోన్ చేసి రమ్మన్నాడు. ప్రదీప్ వస్తూనే పార్వతీదేవికి నమస్కరించాడు. వెంటనే సార్ రమ్మన్నారు అన్నాడు వేణుని ఉద్దేశించి. పార్వతీదేవి ఫోన్లోని ఫోటోలను ప్రదీప్కి చూపించి, వీటిని నీ కంప్యూటర్లకు ట్రాన్స్ఫర్ చేసుకుని ఎవరు క్రియేట్ చేశారో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడు అంటూ ఫోటోలు చూపించాడు వేణు. ప్రదీప్ అక్కడికక్కడే పార్వతీదేవి ఫోన్లోని ఫోటోలను తన ఫోన్కి ఫార్వర్డ్ చేసుకుని కంప్యూటర్ రూమ్ వైపు తిరిగి వెళ్లిపోయాడు. గంట గడవకముందే ప్రదీప్ అక్కడికి తిరిగి వచ్చి, సార్, ఈ ఫోటోలు మార్ఫింగ్ ఎవరు చేశారో తెలిసిపోయింది అని చెప్పాడు. వాట్? ఇంత తక్కువ టైంలో తప్పు చేసిందెవరో తెలుసుకున్నావా? వెరీ ఫాస్ట్, ఇంతకీ ఎలా పట్టుకున్నావు అంటూ చాలా ఉత్సాహంగా అడిగాడు వేణు. పార్వతీదేవి కూడా చాలా ఆతృతతో ప్రదీప్ రిప్లై కోసం ఎదురుచూసింది. వెరీ సింపుల్ సార్, నా కంప్యూటర్లో ఫోటోలు లోడ్ చేసి జూమ్ చేసి కొన్ని కోణాల్లో పరిశీలించాను. చాలా జాగ్రత్తగా చూస్తే ఫోటోల కింద భాగంలో చిన్న వాటర్ మార్క్తో ఆ ఫోటోలు ఏ యాప్లో క్రియేట్ చేశారో ఆ కంపెనీ పేరు ఉంది. వెంటనే ఆ కంపెనీ డీటెయిల్స్ గూగుల్ సెర్చ్ చేసి వాళ్ల ఫోన్ నంబర్ పట్టుకున్నాను. వాళ్లతో సైబర్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నామని చెప్పి
గత నెల రోజుల్లో వాళ్ళ యాప్ మన సిటీ నుండి ఎవరు డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళ ఐపీ అడ్రస్లు అడిగాను. ఆ లిస్టు పావు గంటలో వాళ్ళు నాకు వాట్సాప్ చేశారు. ఆ యాప్ అంత పేరున్నది కాకపోవడంతో ఓ 10 డౌన్లోడ్స్ మాత్రమే మన సిటీలో జరిగాయి. ఆ ఐపీ అడ్రస్లు ఇవే. నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ని కాంటాక్ట్ చేస్తే ఆ ఐపీ అడ్రస్లు ఎవరో పూర్తి చిరునామాలతో సహా తెలిసిపోతుంది అంటూ ఐపీ అడ్రస్ల లిస్టు వేణు చేతిలో ఉంచాడు ప్రదీప్. వెరీ స్మార్ట్ వర్క్. ఐ విల్ టేక్ కేర్ ఫర్దర్ ఇన్ దిస్ మ్యాటర్. యూ కెన్ గో నౌ అన్నాడు వేణు ప్రదీప్తో. మేడం, ఐపీ అడ్రస్లు దొరికాయి కాబట్టి ఇక దోషిని పట్టుకోవడం నల్లేరు మీద నడకే. ఎస్, ఇంత ఈజీగా పనవుతుందని ఊహించలేదు. ఇక ఆ అడ్రస్లు ఎవరివో ఆరా తీవేను అంది పార్వతీదేవి. ఒక్క అరగంటలో సంబంధిత నెట్వర్క్ ప్రొవైడర్స్ ఒక్కొక్కరికి కాల్ చేసి 10 అడ్రస్లు పూర్తి వివరాలతో సేకరించి పార్వతీదేవి ముందుంచాడు వేణు. పార్వతీదేవి ఆతృతగా ఒక్కొక్క అడ్రస్ నిశితంగా పరిశీలించింది. ఒక ఐపీ నెంబర్ వివరాల దగ్గర ఆమె కళ్ళు నిలిచాయి. ఆమె భృకుటి ముడిపడింది. నమ్మలేనంత ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే ఆమె మెదడు తీవ్రంగా ఆలోచించింది. ఎస్, ఐ గాట్ ఇట్ అని అప్రయత్నంగా బయటకంది. మేడం, హోప్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ అన్నాడు వేణు. ఎస్, థ్యాంక్స్ అలాట్. చిక్కుముడి విడిపోయింది. ఇక నేను చూసుకుంటాను అంటూ పార్వతీదేవి బయటికి నడిచింది. మృదుల ఆలోచిస్తోంది. ఆంటీ తననెందుకు పార్క్లో కలవమంది? మహేష్ తన తప్పు అంగీకరించాడా? సారీ చెప్పించడానికి రమ్మన్నారా? మహేష్కి తనను సూటుగా చూసే ధైర్యం ఉందా? మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. చేసిన తప్పుకు తల వంచుకుని పశ్చాత్తాపంతో చిన్నబోయిన మహేష్ ముఖం ఆమె కళ్ల ముందు కదిలింది. సాయంత్రం 6 దాటి అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. మృదుల పార్కుకొచ్చేసరికి పార్వతీదేవి ఒక బెంచ్ పైన కూర్చొని ఉంది. ఆ పక్కనే వెనుకకు తిరిగి చేతులు కట్టుకొని నిలబడ్డ వ్యక్తిని మహేష్గా గుర్తించింది. రామృదుల, నీకిచ్చిన మాట ప్రకారం నీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన అబ్బాయిని నీ ముందు నిలబెట్టా. మొహం చెల్లక వెనక్కి తిరిగి తల వంచుకొని ఉన్నాడు. నువ్వే చూడు అంటూ ఆ అబ్బాయి భుజం పట్టుకుని ముందుకు తిప్పింది పార్వతీదేవి. ఎదుట నిలబడ్డ వ్యక్తిని చూసి షాక్ తింది మృదుల. కలలో కూడా ఊహించిన వ్యక్తి ఎదుట దోషిగా నిలుచొని కనబడేసరికి ఆమెకి పూర్తిగా మతిపోయింది. అక్కడ వీస్తున్న గాలి, ఎగురుతున్న పక్షులు, కనువిందు చేస్తున్న సాయం సంధ్య ఒక్కసారిగా ఆగిపోయి నిశ్చలంగా నిలిచిపోయినట్లయింది ఆమెకి. అంతటి కుదుపికి కారణమైన ఆ వ్యక్తి మరెవరో కాదు, వంశీ. నమ్మలేకపోతున్నానాంటీ. నా అన్నేంటి ఈ పని చేయడమేంటి అంది మృదుల ఏమీ అర్థం కాక. నువ్వే కాదు, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అసలు జరిగింది చెబుతాను విను. వేణు చూపించిన ఐపీ అడ్రస్లతో ఎన్ వంశీ సన్ ఆఫ్ అంటూ ఉన్న పూర్తి అడ్రస్ చూసి పార్వతీదేవి అదిరిపోయింది. ఆలోచించగా ఈ ఫోటోను క్రియేట్ చేసింది వంశీ అని గ్రహించింది. వెంటనే వంశీకి ఫోన్ చేసి తనను తక్షణం ఇంటి దగ్గర కలవమంది. ఏమైందంటే, ఎందుకంత అర్జెంటుగా నన్ను కలవమన్నారు? కొంచెం తడబడుతూ అడిగాడు పార్వతీదేవి ఇంటికొచ్చిన వంశీ. కూర్చో వంశీ అంటూ కుర్చీ చూపించింది. ఇబ్బందిగా కుర్చీలో కూర్చున్నాడు వంశీ. వంశీ, నాకు మహేష్ ఎంతో నువ్వు అంతే. అందుకే నీ శ్రేయస్సు కోరి అడుగుతున్నాను. ఏదీ దాచకుండా చెప్పు. ఈ పని చేసింది నువ్వేగా అంటూ ఫోటోలు చూపించింది. ఒక్కసారిగా హతాశుడయ్యాడు వంశీ. ఎదుట ఉన్నది క్రైమ్ బ్రాంచ్ ఐపీఎస్ అధికారిని. ఆమెకి అంతా తెలిసిపోయిందని గ్రహించాడు. ఆమె పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చేశాడు. వంశీని లేవదీసి హృదయానికి హత్తుకొని కన్నీళ్లు తుడిచింది పార్వతీదేవి. ఈ చర్యకి మరింత కరిగిపోయిన వంశీ, ఎస్ ఆంటీ, ఇది నేనే చేశాను అన్నాడు. నీ సొంత చెల్లెలి పట్ల ఇంత ఏహ్యమైన పని ఎలా చేశావు? ఎందుకు చేశావు? ఆంటీ, మాది ఎంత మంచి కుటుంబమో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా నాన్న పరువు ప్రతిష్టలకు ప్రాణం పెడతాడు. ప్రాణం పోయినా పర్వాలేదు గాని కుటుంబ పేరు ప్రతిష్టలకి భంగం కలగకూడదనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి మా నాన్నకి గత సంవత్సరం మా అక్క రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని తన దారి తాను చూసుకుంది. పరువుకే విలువిచ్చే మా నాన్న తన పెద్ద కూతురు చేసిన నిర్వాకానికి మా బంధువుల్లో తలెత్తుకుని తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఆయన ఎంత కృంగిపోయారు. మా అక్క చేసిన గాయం నుండి నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మృదుల మహేష్తో చనువుగా మెలగడం గమనిస్తూ వచ్చాను. మృదుల ఎక్కడ మహేష్ పట్ల ఆకర్షితురాలై అక్క చేసిన తప్పునే తాను చేస్తుందో అన్న ఆందోళనకి లోనయ్యాను. ఇదే జరిగితే ఈసారి మా నాన్న పరువు హత్యకు పాల్పడక మానడు. అప్పుడు మా కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందని భయపడ్డాను. అలాగని సున్నితమైన ఈ విషయం ఇటు మృదులతో గాని అటు మహేష్తో గాని ఎలా చర్చించాలో తెలియక నాలో నేనే మదనపడ్డాను.
మహేష్తో చనువు కారణంగా వాడికి నా ఫోన్ పనిచేయడం లేదు. హ్యాండ్సెట్ ప్రాబ్లం, సిమ్ కార్డ్ లోపమో చెక్ చేస్తానని చెప్పి సిమ్ అడిగాను. మహేష్ ఏమాత్రం అనుమానించకుండా తన ఫోన్లోని సిమ్ తీసి నాకిచ్చాడు. వెంటనే నా ఫోన్ నుండి నా సిమ్ తీసి మహేష్ సిమ్ వేసి అప్పటికే నా ఫోన్లో రెడీగున్న ఫోటోలని వాట్సాప్ ద్వారా మృదుల అకౌంట్కి పంపి ఆ ఫోటోలను వెంటనే డిలీట్ చేశాను. మహేష్ నంబర్ నుండి వచ్చిన ఫోటోలు చూసి మృదుల అతన్ని ద్వేషిస్తుందని నమ్మాను. మా కుటుంబం చిందరవందర కాకూడదని ఆ పిచ్చి పని చేశాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అంటూ బావురుమన్నాడు వంశీ. వంశీ, చాలా తప్పు చేశావు. మృదుల నువ్వు అనుకున్నంత బలహీనమైన చెంచల మనస్కురాలు కాదు. ఆమె చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది. తల్లి, తండ్రి, అన్న అనే అనుబంధానికి చాలా విలువనిచ్చే వ్యక్తిత్వం ఆమెది. కుటుంబ పరువు ప్రతిష్టలని అనుక్షణం కాపాడాలి అనే తపన పడే మనసు తనది. అందుకే ఇంత జరిగినా ఈ విషయాన్ని ఇటు పోలీసులకు గాని అటు కన్న తల్లిదండ్రులకు గాని తెలియనివ్వకుండా తనలో తానే చాలా మదనపడుతూ నాతో చెప్పుకొని సమస్యని పరిష్కరించమంది అంది పార్వతీదేవి. పార్వతీదేవి చెప్పింది విన్న మృదుల కళ్ళు వర్షిస్తున్నాయి. సిగ్గుతో తలదించుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్న వంశీ దగ్గరకు వెళ్లి, తన వాళ్లని పిచ్చిగా ప్రేమించేవాళ్లే ఇలాంటి పనులు చేస్తారు. మన కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నువ్వు ఆలోచించింది కరెక్టే కావచ్చు, కానీ దానికి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా ఇది కాదన్నయ్యా అంటూ వంశీని ఓదార్చి, ఆంటీ, కళ్ళెదుట కనబడింది నిజమనుకుని మహేష్ని అనవసరంగా అనుమానించాను, క్షమించండి బాధపడుతూ అంది మృదుల. లేదు మృదుల, నేనే నిన్ను అభినందించాలి. నిజానికి ఈ సమస్య నువ్వే కాదు, ప్రస్తుత సమాజంలో చాలా మంది యువతులు ఎదుర్కొంటున్నారు. అయితే నీలాగా స్థిమితంగా వివేకంతో ఆలోచించకుండా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇటు వాళ్ళ డిమాండ్లకు లొంగిపోయి దాచిపెట్టే సమస్యని మరింత జటిలం చేసుకుంటున్నారు. మరికొందరు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకి సైతం పాల్పడి కన్నవారికి తీవ్ర మనోవేదన్ని మిగులుస్తున్నారు. ఇలాంటి విషయంలో భయపడకుండా తమ పెద్దలతో ధైర్యంగా చర్చించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడమే సరైన మార్గం. నువ్వు నా ద్వారా అదే చేసి వివేకమనిపించుకున్నావు. సభాష్ అంటూ అభినందించింది పార్వతీదేవి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.